హలో గైస్, దిస్ ఇస్ హేమంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ యూజ్ చేసుకుని మనం డైలీ డీసెంట్ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆండ్రాయిడ్ యాప్ యూజ్ చేసుకుని మనం మన ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకుని కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో మనకి మన ఫ్రెండ్స్కి ఎవరైతే మనం రెఫర్ చేసామో వాళ్ళకు కూడా మనం సర్టన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది. సో మనకి ఈ వీడియోలో నేను మీకు ఆ అమౌంట్ ఎలా యాడ్ అవుతుంది, సో ఎలా రెఫర్ చేయాలి, సో ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో బెనిఫిటో అని టైప్ చేయండి. సో మీకు చూసినట్లయితే ఇక్కడ మనకి బెనిఫిట్స్ వ్యాలెట్ క్యాష్ అండ్ ఆఫర్స్ అనే యాప్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఈ యాప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో దీనికి చూసినట్లయితే రేటింగ్స్ కూడా మనకి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1 lakh డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయగానే పర్మిషన్స్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేయండి. సో ఆల్మోస్ట్ 3 పర్మిషన్స్ అడుగుతాయి. 3 పర్మిషన్స్ అలో చేయండి. సో మనకి ఇక్కడ డెమో చూపిస్తుంది. డెమో చూపించిన తర్వాత క్లిక్ హియర్ టు స్టార్ట్ యాప్ అని మాకు ఆప్షన్ ఒకటి వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టగానే మన మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది అనమాట. సో మొబైల్ నెంబర్ వెరిఫై అవ్వడానికి మనకు ఒక ఓటీపీ అనేది సెండ్ చేయబడుతుంది మన మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఫోన్లో కనుక ఆ నెంబర్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ఓటీపీ డిటెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ వేరే మొబైల్లో ఉంటే మనం దాన్ని మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఆ తర్వాత ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఓటీపీ కోడ్ మనకి ఇక్కడ వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనల్ని మన ఈమెయిల్ ఐడి, మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం యువర్ ఈమెయిల్ ఐడి దగ్గర మన ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫోన్లో ఆటోమేటిక్గా మనకి గూగుల్ కనుక ఏదైనా సింక్ అయింటే జీమెయిల్ అకౌంట్స్, సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మాన్యువల్గా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కింద మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మనకి చూసినట్లయితే రెఫరల్ కోడ్ అని ఉంటుంది. సో ఆ రెఫరల్ కోడ్ ఆప్షనల్. మనకి ఏదైనా రెఫరల్ కోడ్ ఉన్నట్లయితే మనం అది ఇవ్వచ్చు ఇక్కడ. సో ఆ రెఫరల్ కోడ్ ఇవ్వడం వల్ల మనకి వాళ్ళకి ఓ 10 రూపీస్, ఆ 20 రూపీస్ మనకి క్యాష్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రెఫరల్ కోడ్ ఉన్నట్లయితే ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షన్లో వదిలేయచ్చు. సో ఈ రెఫరల్ కోడ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. అది కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఆప్షనల్గా వదిలేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో మనల్ని హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ప్లీజ్ వెయిట్ వీఆర్ ఫెచింగ్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అని స్ప్లాష్ స్క్రీన్ ఒకటి మనకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇది హోమ్ పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ మనకి డిస్ప్లే చేయబడి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక్కొక్క యాప్ టాస్క్కి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంది. సో ఈ యాప్ టాస్క్లు ఇక్కడ వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి రివార్డ్స్. మనం ఇక్కడ ఒక్కొక్క టాస్క్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన రివార్డ్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రివార్డ్ చాట్ అని ఉంటుంది. సో ఆ రివార్డ్ చాట్, సో ఇక్కడ మనకి హోమ్ పేజ్లో మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. సో ఆ 3 లైన్స్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు యువర్ బ్యాలెన్స్ ఈజ్ ₹10 అని. సో మనం అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇన్స్టాంట్గా 10 రూపీస్ యాడ్ చేయడం జరిగింది పేటీఎంలో. సో మనం ఈ 10 రూపీస్ని మనం కావాలంటే పేటీఎంకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ హోమ్ పేజ్లో నెంబర్ ఆఫ్ యాప్స్ టాస్క్లు డిస్ప్లే చేయబడ్డాయి. సో మనకి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రివార్డ్ చాట్ అని ఒకటి ఇచ్చారు. సో మనం దీన్ని ఇక్కడ ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసినట్లయితే మనకి 10,000 రూపీస్ వరకు మనకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో అలాగే డిఫరెంట్ యాప్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అమౌంట్ మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మొబిక్విక్కి ఒక 150 రూపీస్ ఇచ్చారు, తేజ్ యాప్కి 51, సో ఓలాకి 50. సో మనకి ఏంటంటే డిఫరెంట్ యాప్స్ మనం ట్రై చేసి ఇన్స్టాల్ చేసి 1 or 2 days మనం యూజ్ చేయడం వల్ల మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. సేమ్ ఆ 3 లైన్స్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సో ఆ రెఫర్ అండ్ ఎర్న్ అంటే ఇక్కడ మనకి సంబంధించిన మన అకౌంట్ సంబంధించిన రెఫరల్ కోడ్ ఉంటుంది. సో ఈ రెఫరల్ కోడ్ని మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకుని వాళ్ళు కనుక ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సో వాళ్ళకి మనకి ఇద్దరికి కూడా రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో అగైన్ ఇది ఆప్షనల్. సో ఇది ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎలా అర్న్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో ఇదే ఆప్షన్స్లో మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ చూసినట్టయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బెనిఫిట్స్, అర్న్, షాప్, ట్రై, ఆఫర్స్ అని. సో ఇక్కడ మనం బెనిఫిట్స్ అనేది ఇప్పుడు చూస్తున్న మన హోమ్ పేజ్లో ఉన్న ఆప్షన్స్. సో పక్కన అర్న్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో అర్న్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టాంట్గా ఒక 100 రివార్డ్ పాయింట్స్ మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ షాప్ ఆప్షను. సో ఈ షాప్ ఆప్షన్లో మనకి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఉంటాయి. వాటిని కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు త్రూ ఈ యాప్. ఇంకోటి ట్రై అని ఉంటుంది. ట్రై కూడా సిమిలర్ టు టాస్క్లు. సో మన యాప్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో మనకు ఆఫర్స్ ఉంది. సో ఈ ఆఫర్స్ ఏంటంటే మనకి ఏ యాప్
దేనికి సంబంధించింది యూస్ చేస్తే మనకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ మన ఫ్రెండ్కి రెఫర్ చేసిన తర్వాత ఆ లింక్ త్రూ మన ఫ్రెండ్స్ కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దాని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి వాట్సాప్లో మనం లింక్ షేర్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఆప్షన్. మనం ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. అది డైరెక్ట్గా మనకి గూగుల్ ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. సో అగైన్ ఇక్కడ మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సిమిలర్ ప్రొసీజర్లో మన మొబైల్లో ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకున్నామో మన ఫ్రెండ్స్ కూడా మనం ఎవరికైతే రెఫర్ చేసామో వాళ్ళు కూడా సిమిలర్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఇది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా రెఫరల్ లింక్ త్రూ చేసుకోవడం వల్ల సో బోత్ సైడ్స్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా డైలీ కనుక కొంత టైం మనం స్పెండ్ చేసి మనం వాడుకోగలిగితే మనము యావరేజ్గా ఒక 500 రూపీస్ వరకు డైలీ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 500 రూపీస్ అంటే ఇందులో ల్యాక్స్ వచ్చేస్తాయని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇందులో ఎక్కువ అమౌంట్ రాకపోయినా కూడా డీసెంట్ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక 10,000 to 15,000 వరకు పర్ మంత్ మనం ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట దీంతో. సో మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో దయచేసి షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక ఆండ్రాయిడ్ యాప్ యూస్ చేసుకొని సో మనం డైలీ ఒక డీసెంట్ అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసాం. సో మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇదివరకటి వీడియోలో మనం డేటా ఎంట్రీ త్రూ మనం అమెజాన్ మెకానికల్ టర్క్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ ప్రొసీజర్ అంతా కరెక్టే, అది అఫీషియల్ ప్రోగ్రామే అమెజాన్ కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు కూడా అది స్టిల్ యూఎస్లో రన్ అవుతుంది. మన ఇండియాలో కూడా అది అఫీషియల్గా లాంచ్ చేయబడింది, వర్క్ అయింది కూడా. సో అన్ఫార్చునేట్గా మేము వీడియో చేసే టైం కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఫర్ డిఫరెంట్ రీజన్స్, మనకు రీజన్స్ తెలీదు. నేను మీకు వీడియోలో చూపించింది కూడా నా రిజిస్ట్రేషన్ కూడా అది యాక్సెప్ట్ చేసింది, మన డెమో రిజిస్ట్రేషను. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నా కామెంట్స్లో చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అకౌంట్ రివ్యూ ఇంకా అవ్వలేదని, సో ఎప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదని అట్లా. సో ప్రెజెంట్ నాన్ యూఎస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం హోల్డ్లో పెడుతున్నారని చెప్పి తర్వాత మాకు తెలిసిన విషయం. సో మీరు దయచేసి అలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్లో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం కొద్దిమందికి యాక్సెప్ట్ చేస్తుంది కూడా, అది మన రీజన్స్ ఏంటో మనకి నిజంగా తెలియదు. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా రివ్యూస్ చూసుకోవచ్చు. మేము దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా అంత ముందు వీడియోలో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కోరా అనే మనకు ఒక అఫీషియల్ ఫోరం ఒకటి ఉంది, గ్లోబల్ ఫోరం. మీరు దాంట్లో కూడా మీరు దీనికి సంబంధించిన రివ్యూస్ అనేవి చూడొచ్చు. సో మీరు ఇంకా మీకు సంబంధించిన ఆన్లైన్ రీసెర్చ్ కూడా చేయొచ్చు దీని మీద. సో ఎలాంటి మిస్లీడింగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరగదు. మ్యాక్సిమం మేము 99% మేము జెన్యూన్ అండ్ ఫీల్ అయిన వాటిని అష్యూర్డ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయొద్దండి మిగతా వ్యూవర్స్కి. సో ఇది చాలా సిన్సియర్ రిక్వెస్ట్. సో మీకు ఎలాంటి పాజిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా, అది ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దయచేసి మాతో షేర్ చేసుకోండి. మేము వాటిని 99% క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం.